తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు డైరెక్టర్ కరుణాకుమార్ గారు ఉన్నారు. సోషల్ ఇంజస్టిస్ గురించి ఆయన చేసే సినిమాలు మనకి బాగా తెలుసు. నాకు తెలిసి ఈ కమర్షియల్ హంగులు ఇవన్నీ ఆయనకి ఇంకా అద్దలేదు. నాకు తెలిసి ఇంకా ఆయనకు అంటుకోవేమో అని కూడా నేను అనుకుంటున్నాను. బికాజ్ ఆయన తీయాలనుకుంటే ఇప్పటికి ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అయ్యే పొటెన్షియల్ ఉంది ఆయనకు. అంత ఆయన వెళ్ళి కథ చెప్తే ఓకే చెప్పే అంత కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా కొంచెం ఆ సోషల్ ఇంజస్టిస్ కానీ కొన్ని సమాజాన్ని ఈ సినిమా అనే టూల్ని ఎంతో కొంత మాధ్యమంగా ఆయన వాడుకుంటూ సమాజంలో ఎంతో కొంత ఉపయోగపడే సినిమాలు తీయాలనేది ఆయన దృక్పథం అనమాట. రీసెంట్గా ఇప్పుడు హనీ అనే సినిమాతో ఆయన మన ముందుకు రాబోతున్నారు. మూఢనమ్మకాల గురించి, దాన్ని నాకు తెలిసి నిర్మూలన గురించి మాట్లాడబోతున్నారేమో. నవీన్ చంద్ర గారు, మీరు నాకు తెలిసి టీజర్ చాలామంది చూసుంటారు. బాగా డిస్టర్బ్ చేస్తుంది అది. నాకు తెలిసి ఇయర్లో బాగా డిస్టర్బ్ చేసే సినిమాల్లో అది టాప్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్తో ఒకసారి మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అని ముందే చెప్తున్నాను, ఎందుకంటే చాలా ప్రామిసింగ్గా అనిపించింది. బట్ ఏంటంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఒకవేళ మట్కా గనక సూపర్ హిట్ అయి ఉంటే మీరు వేరే రూట్లోకి వెళ్ళేవారా సార్? కంప్లీట్ కమర్షియల్ అంటే వేరే రూట్ అంటే కమర్షియల్ అంటే నాకు మట్కా అనేది కూడా ఒక స్టోరీయే కదా, స్టోరీ టెల్లింగ్ కదా. అవును సార్, స్టోరీ టెల్లింగ్ అంటే స్టోరీ నుండి అయితే బయటకి డివేట్ అవ్వలేదు. అంటే ఒకవేళ ఈవెన్ మీరు స్టార్స్ని ఏం చేసినా కూడా స్టోరీ మాత్రం రూటెడ్గానే ఉంటుంది అనేది. అంత అదే చేయాలంటే నేను మాత్రమే చేయగలనని నేను కొద్దిగా అది బాగా నమ్ముతున్నాను. సో కమర్షియల్ సినిమాలు లేకపోతే గ్రాండ్ విజువల్స్, తర్వాత మేకింగ్, తర్వాత బడ్జెట్స్, వీటన్నిటితో చేయడానికి చాలామంది డైరెక్టర్లు ఉన్నారు మనకి. అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు మన తెలుగులో ఉన్న. సో ఈ జోనర్ లేకపోతే రా అండ్ రియలిస్టిక్ మూవీ మేకింగ్లో అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేను కొంచెం నా ప్రీవియస్ వర్క్స్ బాగానే చేశానని నేను నమ్ముతున్నాను. సో మనకి ఏదైతే బాగా వస్తుందో అది చేద్దాం అన్నది ఒక ఆలోచన అంతా. సో ఇప్పుడు విఎఫ్ఎక్స్ని కూడా చాలా తక్కువగా వాడతారని విన్నాం సార్ మీ గురించి. రియల్ షాట్సే వాడతారు అసలు విఎఫ్ఎక్స్ని? విఎఫ్ఎక్స్ అన్నది ఇప్పుడు ఏంటంటే అనివార్యం అయిపోయింది కొన్ని. అంటే నా సినిమాలో యాక్షన్ ఉంటుంది. సో ఇంతకుముందు సినిమాలకి యాక్షన్కి ఏంటంటే రోప్స్ ఇవన్నీ ఉండేవి కావు. ఇప్పుడు రోప్స్ వచ్చినాయి. సో అప్పుడున్న స్టంట్మెంట్స్కి ఇప్పుడున్న స్టంట్మెంట్స్కి చాలా తేడా ఉంది. అంటే ఒక 20-30 ఏళ్ళ కిందట ఉన్న స్టంట్మెంట్స్కి. సో దానివల్ల ఇదేంటంటే ఓన్లీ సేఫ్టీ. అప్పుడు సేఫ్టీ తక్కువ, ఇప్పుడు సేఫ్టీ ఎక్కువ. సో దానికి కావాల్సినవన్నీ వచ్చేసాయి కాబట్టి అలాంటి రోప్స్ని అరెస్ట్ చేయడం, అలాంటివి ఏమైనా ఏదైనా బ్యూటిఫికేషన్స్ కోసం చేయడం తప్ప విఎఫ్ఎక్స్తో ఆలోచించి చేసినవి అయితే ఏం లేవు. సో ఇప్పుడు మూఢనమ్మకాల గురించి, క్షుద్ర పూజల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే మీరు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని, థింగ్స్ని, వాటిని నమ్ముతారా సార్? నమ్మరు సార్ అసలు? అంటే దేవుడిని నమ్ముతారా సార్? దేవుడు అంటే మళ్ళీ నా నమ్మకంలో చాలా తేడా ఉంది. పలానా దేవుడు అంటే నేను చెప్పలేను మీకు. అంటే దేవుడు అనేది సైకలాజికల్ థింగ్ అంటారా సార్, లేదా సూపర్ న్యాచురల్ థింగ్ అంటారా సార్? అంటే అది మనకు తెలియని గురించి ఇప్పుడు నేనైతే అదే నమ్ముతాను. తెలియని దాని గురించి అయితే నమ్మను. అంటే నేను ఎప్పుడో దేవుడు అంటే ఏంటి అని నాకు నేను ప్రశ్నించుకున్నప్పుడు వచ్చినది ఏంటంటే ఆన్సర్ ఏంటంటే, నేను కొంచెం ఏదో చదివినప్పుడు నేను ఎక్కడో కనుక్కున్న ఇది, అంటే రైటింగ్స్ పుస్తకం నుంచి తీసుకున్నదే చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి గాలిలో ఆక్సిజన్ ఇప్పుడు ఉంది కదా భూమి పైన, దానికి ఒక మోతాదు ఉంటుంది. ఆ మోతాదులోంచి ఒక 1% ఎక్కువైనా భూమి ఒక సెకండ్లో సగం వంతులో భూమి మండిపోద్ది. ఓకే. సో భూమి గుండ్రంగా తిరుగుతుంది. సిద్ధాంతాలన్నీ మనం సైన్స్ 100 సిద్ధాంతాలు చెప్పినప్పటికీ ఈ అమెరికా అంతా కూడా ఒకటి జరుగుతుంది కదా. సో ఇది కాకుండా మనకి మిల్కీవే గ్యాలక్సీ వరకు మనం అనుకుంటున్నాం. బట్ మిల్కీవే గ్యాలక్సీ అన్న దాంట్లో మనం ఒక చిన్న పార్ట్, ఇసుకరేణం అంతా. సో మిల్కీవే గ్యాలక్సీని మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే సూర్యుడి వరకు కూడా మనకేం తెలియదు. అంటే మనం కొంత ఇప్పుడు. సో ఇలా ఉన్నప్పుడు దానికి అవతలున్న కొన్ని వేల పాలపుంతులు, కొన్ని లక్షల నక్షత్రాలు, విశ్వము, ఇదంతా ఉన్నప్పుడు మనకు తెలియదు. కాబట్టి ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఒక నడుస్తుంది కదా. పొద్దున్న లేస్తే భూమి తిరగడం కానీ, లేకపోతే సముద్రం అలా ఉండడం కానీ, మనకు గాలి రావడం కానీ, తర్వాత ఒక చిన్న మైక్రో ఇది అంటే ఒక స్పామ్ వెళ్ళి అదొక మనిషిగా రూపాంతరం చెంది బయటికి, ఇదంతా కూడా ఒక మెకానిజం ఉంది చూడండి. ఈ మెకానిజం అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే, దీని అన్నిటికీ ఏదో ఒక శక్తి ఉంది, ఒక పవర్ ఉంది అని అనుకొని అది సింపుల్గా
ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా నేచర్ అనుకోవాలి, మదర్ నేచర్. ఎందుకంటే మదర్ నేచర్ని ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేయలేము, దానికి కట్టుబడే మనం బతకాలి. దానికి ఎప్పుడైతే మనం మదర్ నేచర్ని వదిలేసి మనం సొంతంగా చేసుకుంటే, అందుకే ఇవన్నీ కూడాను. సో మిగతా పశుపక్షాదులకి జంతువులకి అది లేదు. సో మదర్ నేచర్ అనేదే, అంటే మళ్ళీ మన పూర్వీకుల ఆదిమానవుల దగ్గర నుండి అగ్నిని, ఆకాశాన్ని, భూమిని వాళ్ళు పూజించినట్టుగానే మదర్ నేచర్ దాన్ని అనుకోవడం, ఒక శక్తి ఉంది అనుకోవడం ఓకే. మనిషి తయారు చేసిన ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదు. అంటే మనిషి సృష్టించిన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఐడిల్స్, అది ఏ మతమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు దాని మీద నమ్మకం లేదు. ఎందుకంటే మనిషి దానికి ఆనాడు, ఇప్పుడు మాట్లాడుతున్న టైంకి ఇప్పుడు మనకున్న ఒక 1000 మంది దేవుళ్ళు ఉన్నారు అనుకోండి, ఒక 1000 ఏళ్ళ తర్వాత వీళ్ళంతా ఉండరు. ఎందుకంటే మీకు 100 ఏళ్ళ కింద ఉన్న దేవుళ్ళు ఇప్పుడు లేరు. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సంతోష్ మాత అని ఒక దేవత వచ్చింది మధ్యలో, మీకు తెలిసి ఉండదు, ఇప్పుడు వినలేదు కదా. బట్ సంతోష్ మాత మీద ఒక సినిమా ఉంది, మీరు జస్ట్ యూట్యూబ్లో కూడా చూడండి. చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు సంతోషి మాత ఆయిల్ ఫ్యాక్టరీ ఇలా పెట్టి సంతోషి మాత అని ఉండేవారు అని చెప్పారు తప్ప సంతోష్ మాత అని ఒక దేవతని సృష్టించి దీంతో విపరీతమైన ఒక 10 years ఇది నడిచింది, మేనియా నడిచింది. సో తర్వాత సంతోష్ మాత అమ్మే సినిమాలు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు సంతోష్ మాత అన్న దేవతే లేదు. అలా మనిషి తన కన్వీనియంట్కి, తర్వాత మార్కెట్, దీనికి ఇదంతా పెద్ద వేరే సబ్జెక్ట్. వీటన్నిటికీ సృష్టించుకున్న దేవుళ్ళని నేను నమ్మను. అంటే ఏంటంటే ఎంతమంది ఇప్పుడు మనుషులకే అంటే ఒక్కొక్కరు ఒక కాంట్రాస్ట్గా చెప్తుంటే, ఇప్పుడు వేరే దేశంలో ఉన్నవాడు ఒక దేవుడు అంటాడు, అంతే కదా. ఇప్పుడు మనం ఈ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మనం ఇక్కడ అనుకుంటున్నాం. ఏ ఆస్ట్రేలియాలో ఉండేవాడికి ఈ దేవుడి గురించి వాడు జీవితంలో వినుండడు, వాడు ఇంకేదో దేవుడిని నమ్ముతుంటాడు. ఎండ్ ఆఫ్ ద డే ఇదంతటిని నడిపిస్తున్నది అన్నది ఒక శక్తి అయితే ఏదంటే అది ప్రకృతి. సో ప్రకృతి నమస్కారం పెట్టుకోవడం తప్పలేదు. దానికి మీరు ఒక ఫామ్ అనుకోండి, మీరు ఎలా ప్రేయర్ చేస్తారనుకున్నది, అంటే జస్ట్ పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ అంతే. సో మోర్ సైకలాజికల్ థింగ్ ఇదంతా, అంటే మనకు ఒక భరోసా, మనకు ఒక ధైర్యాన్ని. ఆబ్వియస్లీ అంటే హ్యూమన్ మైండ్ అలాగంటే మన ప్రోగ్రామ్డ్ ఇది కాబట్టి, మనకి విచక్షణ అనేది ఒకటి ఉంది కాబట్టి, జస్ట్ నువ్వు చేయగలవరా అంటే మనకు వచ్చే ఒక ధైర్యం ఉంటుంది కదా, అలాంటిది అంతే. సో ఇప్పుడు కమింగ్ టు నవీన్ చంద్ర గారు, నాకు తెలిసి ఫస్ట్ ఆ గ్లిమ్స్లోనే కొంచెం నేను అనుకుంటున్నాను, అంటే ఆయనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి నుంచో ఆయన మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్లో ఒకరిగా ఉండిపోతూ ఉంటారు. అంటే బికాజ్ ఏంటంటే ఈ కమర్షియల్ ఫార్మాట్లో లేకపోవడం, ఈ స్టార్ ట్యాగులు లేకపోవడం, ఆయనకి అంత స్కోప్ లేకపోవడం, బికాజ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, పెద్ద పెద్ద సినిమాల్లో కరెక్ట్ ఆపర్చునిటీస్ రాకపోవడం. బట్ ఒక ఫ్లెక్సిబుల్ యాక్టర్, ఒక మంచి యాక్టర్ ప్రతి ఒక్కరు అంటారు, అబ్బా సూపర్ యాక్టర్ అబ్బా అని చెప్పి. ఇక్కడికి వచ్చేసరికి నాకు తెలిసి ఇది కెరియర్ బెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్ ఆయనకి? కెరియర్ బెస్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే ఫ్యూచర్లో ఏమొస్తుంది మనకు చెప్పలేదు. ఎందుకంటే మంచి క్యారెక్టర్ రావచ్చు. నేనే ఇంకో సినిమా అనుకున్నాను టిల్ డేట్ అంటే కూడా చెప్తాను, ఇంకా ఆయన మంచి క్యారెక్టర్. మంత్ ఆఫ్ మధులో అది నాకు చాలా విపరీతమైన ఇష్టం. ఆయన అందరూ అందాల రాక్ష అంటారు, అందాల రాక్ష ఓకే, అది లవర్ బాయ్ ఇదంతా ఇది. కానీ నాకు పర్సనల్గా మంత్ ఆఫ్ మధు అనే దాంట్లో ఆయన స్వాతి గారు ఇద్దరు విపరీతమైన ఇష్టం. ఆ 2 క్యారెక్టర్స్ అతని తలకిది. డైరెక్టర్ గారిని ఎప్పటికైనా కలిసి ఆయనతో ఒక గంట మాట్లాడాలని నాకు కోరిక, అంటే అంత మంచి సబ్జెక్ట్ రాసినందుకు. సో మా కెరియర్ బెస్ట్ అని ఒక 10 తీసుకుంటే ఖచ్చితంగా మొదటి 2 స్థానాల్లో ఇది ఉంటుంది, అంతవరకు నేను చెప్పగలను.